హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్‌గా మన ఛానల్‌లో ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక ఓటింగ్‌నైతే నిర్వహించడం జరిగింది. అందులో చాలామంది ఇందిరమ్మ ఇంటిని ఎలా ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలనే దాని మీదే ఎక్కువ ఓటింగ్ చేశారు. సో, ఈరోజు ఈ వీడియోలో ఇందిరమ్మ ఇంటిని ఏ విధంగా ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న ఇందిరమ్మ ఇల్లు చూడడానికి చాలా పెద్దగా ఉంది గదా! అది ఎక్స్‌టెన్షన్ చేయబడిందనమాట. నేను చూపించాను గదా! ఒక సింబలు అక్కడి నుంచి అవతలది అంటే వెనుక వైపు ఎక్స్‌టెన్షన్ చేసిందనమాట. ఫస్ట్ అసలైన ఇందిరమ్మ ఇంటిని 576 స్క్వేర్ ఫీట్స్ అంటే 24 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పులో నిర్మించడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇంటిలో మనకు ఎల్ షేప్ హాల్‌తో పాటు ఓపెన్ కిచెను అండ్ దేవుడి గది అయితే కట్టుకున్నారు. సో, మీకు ఇంటి లోపల ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఎల్ షేప్ హాల్ చూశారు కదా! ఇది వచ్చేసి ఓపెన్ కిచెను అండ్ పక్కనే దేవుడి గది. ప్రెజెంట్ ఇంటి లోపల వర్క్ అయితే జరుగుతుంది. గోడలకు మక్కు పెయింట్ వేశారు అండ్ డిజైన్స్ అన్ని డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా సీలింగ్‌కి సీలింగ్ చేయించేశారు. సో, కింద టైల్స్ అయితే ఇంకా వేయించలేదు. సో, ఇప్పుడు మీకు ఎక్స్‌టెన్షన్ చేసిన 2 బెడ్‌రూమ్స్‌ని చూపిస్తాను. సో, బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఈ 2 బెడ్‌రూమ్స్ అనమాట. ఇదొకటను, దీని పక్కనే ఇంకొకటి. ఈ 2 బెడ్‌రూమ్స్. ఈ బెడ్‌రూమ్స్‌ని వీళ్ళు 288 స్క్వేర్ ఫీట్స్‌లో అయితే డిజైన్ చేసుకున్నారు. సో, 13 అడుగుల పొడవు అండ్ 24 అడుగుల వెడల్పు. సో, 2 బెడ్‌రూమ్స్ సేమ్ సైజ్ అనమాట. 13x12 అండ్ 13x12. ఇందులో ఒక బెడ్‌రూమ్ వచ్చేసి ఒక బెడ్రూమ్‌లో బాత్రూమ్ డిజైన్ అనేది చేయించుకున్నారు. అంటే అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చింది. ఇంకొక బెడ్రూమ్ ఏదైతే ఉందో దానికి అటాచ్డ్ బాత్రూమ్ కట్టించుకోలేదు. సో, ఓవరాల్‌గా ఈ ఇంటి స్క్వేర్ ఫీట్స్ ఎంతంటే మొత్తం 864 స్క్వేర్ ఫీట్స్. 576 స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి ఇందిరమ్మ ఇంటి కోసం అండ్ 288 స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి ఎక్స్‌టెన్షన్ చేసిందనమాట. సో, టోటల్‌గా 864 స్క్వేర్ ఫీట్స్‌లో ఈ ఇంటి నిర్మాణం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇంటికి ఇప్పటి వరకు బిల్లులైతే అన్నీ వచ్చేసాయి. అంటే లాస్ట్ బిల్‌ని ఇగ్నోర్ చేసేసి మిగతా ఏవైతే బిల్లులు రావాల్సి ఉందో అన్నీ వచ్చేసాయి అనమాట. ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇంటిని ఎక్స్టెన్షన్ చేయాలి అన్న ఉద్దేశంతో లాస్ట్ బిల్ని ఇగ్నోర్ చేసేసి వెంటనే ఇంటి ఎక్స్టెన్షన్ పనులను అయితే స్టార్ట్ చేశారు. ఇందిరమ్మ ఇంటిని ఎవరైతే ఎక్స్టెన్షన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళలో చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఇంటిని ఎప్పుడు ఎక్స్టెన్షన్ చేయాలి అని. సో, మీరు ఇందిరమ్మ ఇళ్ళ బిల్లులు ఏవైతే ఉన్నాయో అన్నీ వచ్చిన తర్వాత మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు కావాలంటే. లేదా లాస్ట్ బిల్లు పెండింగ్లో ఉంది అనుకుంటే, సో ఒకవేళ లాస్ట్ బిల్లు మాకు వద్దు అనుకుంటే ఇంటిని ఎక్స్టెన్షన్ అయితే చేయొచ్చు. మరి ఇందిరమ్మ ఇంటిని కట్టేటప్పుడు ఏమైనా ఎక్స్ట్రాగా పొడిగించుకోవచ్చా అనే డౌట్ రావచ్చు. సో, అబ్సల్యూట్‌గా మీరు పొడిగించుకోవచ్చు అనమాట. ఇంటి ఎలివేషన్ పెట్టుకోవచ్చు అండ్ ఇంటికి ఒక సైడ్ మాత్రమే లేదా 2 సైడ్లు మాత్రమే 5 అడుగుల వరకు స్లాబ్ ఏరియాని అయితే పెంచుకోవచ్చు. సో, ఈ ఇల్లు ఏదైతే ఉందో దీనికి వీళ్ళు ముందు ఎలివేషన్‌ని పెట్టుకున్నారు. అదేవిధంగా సింహద్వారం ఏదైతే ఉందో అది తూర్పు వైపు ఉన్నప్పుడు ఇంటికి లెఫ్ట్ సైడ్ ఒక 5 అడుగుల స్లాబ్ ఏరియాని పెంచుకున్నారు. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా ఎలివేషన్ వస్తది కాబట్టి దానికోసం కూడా స్లాబ్ ఏరియా అనేది కొద్దిగా పెరుగుతది. మరి ఇందిరమ్మ ఇల్లంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటిని ఎక్స్టెన్షన్ ఎలా చేస్తారు అనే డౌట్ వస్తుంది మీకు. సో, అందుకనే ఇప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ముందైతే మనం బిల్డింగ్ పైకి వెళ్దాం. సో, ఇదొచ్చేసి ఎలివేషన్ పార్ట్ అనమాట. సో, బిల్డింగ్ పైన మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఎలివేషన్ ఎక్కడి నుంచి చేశారు అనేది. సో, మన సైడు మీకు ఈ పిల్లర్ కనిపిస్తుంది కదా! మన ఎదురుగా అక్కడ రింగులు పెట్టేసుంది కదా పిల్లరు. సో, ఈ పిల్లర్ నుంచి యువతల అంటే బ్యాక్ సైడ్ ఇదంతా నేను చూపించేదంతా ఫ్రంట్ సైడ్ అనమాట. సో, ఈ ఫ్రంట్ సైడ్ కాకుండా ఈ బ్యాక్ సైడ్ అంటే ఈ రో ఉంది కదా! ఈ పిల్లర్ల రో నుంచి ఈ యువతల ఏదైతే ఉందో అది ఇందిరమ్మ ఇల్లు అనమాట. సో, యువతల దాని బ్యాక్ సైడ్ ఆ ట్యాంక్ ఏరియా ఉంది కదా! యువతల ఇదంతా ఎక్స్టెన్షన్ చేసిన పార్ట్ అనమాట. సో, ఇందిరమ్మ ఇంటిని ఏ విధంగా ఎక్స్టెన్షన్ చేస్తారు అంటే, ఒకవేళ మీకు ఇందిరమ్మ ఇంటిని ఎక్స్టెన్షన్ చేయాలనుకునే ఉద్దేశం ఉన్నప్పుడు మీరు ఎటువైపు అయితే ఎక్స్టెన్షన్ చేయాలి అనుకుంటున్నారో అటువైపు మనం స్లాబ్ పోసుకుంటాం కదా! చువ్వలు ఉంటాయి కదా! సో, ఆ సువ్వల్ని కొద్దిగా ఎక్స్ట్రాగా కట్ చేయాలన్నమాట. అప్పుడు ఆ తర్వాత మనం ఎక్స్టెన్షన్ చేయాలనుకున్న పార్ట్ కింద నుంచి మళ్ళీ గోడలు కట్టుకుంటూ లేపుతాం కదా! అప్పుడు వాటికి ఆ సువ్వలు ఏదైతే మనం ఎక్స్ట్రాగా ఉంచుకుంటామో ఆ సువ్వలకి జాయింట్ చేస్తూ ఎక్స్ట్రాగా ఎక్స్టెన్షన్ చేసిన పార్ట్ మీద తిరిగి స్లాబ్ పోసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అప్పుడు వాటి మధ్యలో లీక్ అనేది రాదు. సో, లీక్ రాకుండా మనకు మధ్యలో చాలా లిక్విడ్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయన్నమాట. సో, డాక్టర్ ఫిక్సెంట్ అని ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. సో, ఆ విధంగా ఇంటిని మనం ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు. ఇది లీక్ అవ్వకుండా. సో, ఒకవేళ మీకు ఇందిరమ్మ ఇంటిని ఎక్స్టెన్షన్ చేయాలనుకునే ఉద్దేశం ఉంటే ఏ సైడ్ మీరు ఇందిరమ్మ ఇంటిని ఎక్స్టెన్షన్ చేయాలి అనుకుంటున్నారో ఆ సైడు స్లాబ్ పోసేటప్పుడు ఎక్కడి వరకైతే స్లాబ్ పోస్తున్నారో అక్కడి వరకే సువ్వల్ని కట్ చేయనివ్వకుండా కొద్దిగా ఎక్స్ట్రాగా ఒక 2, 3 అడుగులు ఎక్కువ సువ్వలు ఆ వైపు ఉండేటట్లు ఉంచుకోండి. మిగతా దాని మీద స్లాబ్ పోసేయండి. ఆ తర్వాత జాయింట్ చేస్తే మనకు ఎక్స్టెన్షన్ ఇంటిని కట్టుకుంటాం కదా! దాని మీద అయితే
స్లాబ్ అనేది లీక్ అవ్వదు. సో, ప్రెజెంట్ నేను ఇప్పుడు చూపిస్తున్న ఇందిరమ్మ ఇంటికి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం అయితే జరుగుతుంది. సో, ప్రహరీ గోడకు వీళ్ళు అనుకున్న అంచనా ఏంటంటే ₹1,00,000 అయిపోతది అనుకున్నారు. కానీ ఇంకా డిజైన్సు తర్వాత వగైరా, వగైరా ఏమేమో డిజైన్స్ ఇంకా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటికి ప్రహరీ గోడ కోసమే 1,50,000 సుమారైతే ఖర్చు అవుతుందనమాట. సో, ఫ్రెండ్స్ చూస్తున్నారు గదా! ఇది ఇందిరమ్మ ఇంటిని ఎక్స్‌టెన్షన్ చేసే విధానం అనమాట. సో, మీకు ఈ వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సపోర్ట్ అందించండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా తీసుకొస్తాను.